వెల్కమ్ బ్యాక్. ఇక రాష్ట్రంలో ఎలినో ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. జూలైలో కూడా వర్షాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతూ సాధారణం కంటే కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ములుగు, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో తేలికపాటి జల్లులు పడే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం, వర్షాల అవకాశాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఇవాళ వేడి, ఉక్కపోత వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉన్నా వర్షం కురిసే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో వర్షాలకు ఛాన్స్ లేదు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి రాష్ట్రంపై ఎల్లినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎండాకాలం మాదిరిగానే ఎండలు మండిపోతున్నాయి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే అమూల్య, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం పైన పూర్తిగా ఎల్లినో ప్రభావం పడింది. ఎల్లినో ప్రభావంతో పూర్తిగా ఉందని కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ రోజు మాత్రం వాతావరణం చూసుకుంటే దాదాపు ఏదైతే మే మొదటి నెల ఏ విధంగా ఉంటుందో ఈ రోజు కూడా వాతావరణం జూలైలో కూడా అదే విధంగా ఉన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. దాదాపుగా ఉదయం సమయంలోనే 32 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్టు కూడా వాతావరణ అధికారులు తెలిపారు. అంటే రాగాల 5 రోజుల పాటు కూడా నగరంలో కూడా ఇదే వేడి వాతావరణం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ప్రధానంగా అర్థమవుతుంది. జూన్ నెలలో కూడా దాదాపుగా 11% లోటు వర్షం కూడా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అది జూలైలో దాదాపు 15% కూడా ఉండే అవకాశాలను, ఎందుకంటే దాదాపుగా మొన్న రీసెంట్ గా ద్రోణి ప్రభావంతో 3 రోజుల పాటు కూడా వర్షం కురిసింది, కానీ ఆశించిన వర్షాలు కూడా లేకపోవడం ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టం తెలియజేశారు. అంటే దాదాపు తేలికపాటి వర్షాలు కురిసాయి, కానీ ఎక్కడ కూడా భారీ వర్షాలు కానీ అటు అతి భారీ వర్షాలు కూడా కురిసినట్టు కూడా ప్రధానంగా ఎక్కడ కూడా కనిపించలేదు. అది జూన్ నెలలో కూడా తేలికపాటిగా ఉంది. జూలైలో కూడా ఇదే వాతావరణం కూడా పరిస్థితి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ చూసుకుంటే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మహబూబాద్, ఖమ్మం జిల్లాలో మాత్రమే పొడిబారిన వాతావరణం ఉంటుంది. అక్కడ కూడా దాదాపుగా 30 నుంచి 34 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నాయి. అంటే ఈ డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే అవకాశాలు కూడా దాదాపుగా ఏదైతే ఏప్రిల్లో కానీ మేలో కానీ నమోదవుతాయి. కానీ జూలైలో కూడా నైరుతి ఋతుపవనాల వల్ల మందగించడం వల్ల సూపర్ ఎల్నినో ప్రభావం ఉండడంతో వర్షాలకు కూడా ఛాన్స్ లేదంటే ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం, అంటే ఈ నగరంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం ఉంటుంది. దీని కారణం కూడా నగరంలో ఎక్కడ కూడా వర్షాలకు చోటు లేదు. అంటే వర్షాలు కూడా పడే అవకాశం తక్కువ, కానీ మేఘావృత వాతావరణం అయితే ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు కూడా వేడి వాతావరణం ఎక్కువ ఉండే అవకాశాలు, ఎక్కువ ఉక్కపోత వాతావరణం ఉంటుంది. వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడే అవకాశాలు. మరో విధంగా తీసుకుంటే గాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఎల్లినో ప్రభావం పూర్తిగా పడిందంటూ కూడా ఇప్పటికే అటు వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.